ఒక బాంబులు పట్టిన వ్యక్తి మారినప్పుడో, ఒక వ్యభిచారి మారినప్పుడో, ఒక హత్య చేసిన వ్యక్తి మారినప్పుడో, ఒక దొంగతనం చేసిన వ్యక్తి మారినప్పుడో సంతోషించే క్రైస్తవ్యం ఒక విశ్వాసి పడిపోయి మరలా తిరిగి దేవుని వైపు తిరిగి వస్తున్నప్పుడు ఆ వ్యక్తిని ఎందుకు అంగీకరించలేకపోతుందో ఎప్పుడన్నా ఆలోచించారా? ఒక దొంగో లేదా హంతకుడో మారినప్పుడు అది అద్భుతంలా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు వారి నుండి ఏమీ ఆశించరు. కానీ ఒక విశ్వాసి అంటే పరిశుద్ధంగా ఉండాలని ప్రమాణం సమాజంలో ఉంటుంది. కానీ ఆ వ్యక్తి పడిపోయినప్పుడు ఆ ప్రమాణం దెబ్బతింటుందని భావించి సమాజం షాకుకు గురవుతుంది. బైబిల్లోని తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో తండ్రి ఆ కుమారుని చేర్చుకున్నప్పుడు ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు కోపగించుకుంటాడు. నేను ఇన్ని ఏళ్లుగా తండ్రి దగ్గరే ఉన్నాను, నా కోసం ఏ పండుగ చేయలేదు, కానీ అన్నీ పోగొట్టుకున్న వీడికి ఇన్ని మర్యాదలా అనే అసూయ, స్వనీతి ఈ వివక్షకు ప్రధాన కారణం. దేవుడు హృదయాన్ని చూస్తే మనుష్యులు పైరూపాన్ని లేదా వారు చేసిన తప్పును మాత్రమే చూస్తారు. విశ్వాసి అయ్యుండి ఇలా ఎలా చేస్తారు అనే విమర్శా దృక్పథం వారిలో ఉన్న పశ్చాత్తాపాన్ని కూడా చూడనివ్వదు. పాపిని ప్రేమించి పాపాన్ని అసహించుకోవడానికి బదులు పాపంతో పాటు వ్యక్తిని కూడా దూరం పెట్టే ధోరణి మనకి కనిపిస్తుంది. ఒక విశ్వాసి పడిపోతే అది మిగిలిన వారికి భయాన్ని కలిగిస్తుంది. ఇలాంటి వాడి పడిపోతే మాలాంటి వారి పరిస్థితి ఏమిటనే భయాన్ని దాచుకోవడానికి ఆ వ్యక్తిని విమర్శిస్తూ తమను తాము పవిత్రులుగా నిరూపించుకోవడానికి చూస్తూ ఉంటారు. క్రైస్తవ్యం పునాదే క్షమ. దేవుడు 77 మార్లు క్షమించాలని చెప్పాడు. అయితే సిద్ధాంతం పరంగా అందరికీ తెలిసిన అదే వ్యక్తిగత ఆచరణలోనికి వచ్చేసరికి అహం అడ్డుపడుతుంది. దేవుడు గొర్రెల కాపరి అయితే ఆయన పోయిన ఒక్క గొర్రె కోసం 99 గొర్రెలను వదిలి వెళ్ళాడు. కానీ మనుషులుగా మనం ఒక వ్యక్తి తిరిగి వస్తున్నప్పుడు ఆ వ్యక్తిని సంఘంలో చేర్చుకోవడానికి సంకోచిస్తున్నాం. ఇది క్రైస్తవ సిద్ధాంతంలోని లోపం కాదు, మనుషుల స్వభావంలోని లోపం. నిజమైన ప్రేమ ఉన్న చోట వివక్షకు తావు ఉండదు. ఒకరిని తప్పు పట్టే ముందు మనలోని పాపం లేనివాడే మొదటి రాయి వేయాలి అని యేసు చెప్పిన మాటలు దీనికి పరిష్కారం.